దేవుని సన్నిధిలో గడపాలి. ఆయన ఆవరణంలో గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే చెప్పండి. చాలా మంది దేవుని సన్నిధిలో గడపలేకుండా భక్తిహీనుల గుడారంలో నివసిస్తున్నారు. భక్తిహీనుల గుడారంలో ఏముంటది చెప్పండి? అవమానం ఉంటది. భక్తిహీనుల గుడారంలో ఏముంటది? అవమానం ఉంటది. కానీ దేవుని గుడారంలో నివసిస్తే ఘనత ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాం. 11వ వచనంలో 84వ కీర్తన 11వ వచనంలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. 90వ కీర్తన 6వ వచనంలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. హల్లెలూయా. మన దేవుడు ఏమైనా చెప్పండి? సూర్యుడు కేడమునై ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఏముందంట? ఘనత ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు ఘనత కావాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో గడపాలి. బిగ్గరగా చెప్పండి. ఒకటి భయపడ్డామండి. నీకు ఘనత కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే, దీవెన కావాలంటే, నీటిలో సమాధానం ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిలో శ్రేష్టమైన ఆశీర్వాదములు ఉన్నాయి. దేవుని సన్నిధిలో నీవు పోగొట్టుకున్నకు సంపాదించుకునే చక్కటి అవకాశాన్ని కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకే భక్తులు అంటాడు, అయ్యా నేను దేవుని మందిరానికి వెళ్ళాలని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో ఘనత ఉన్నది. దేవుని సన్నిధిలో సమాధానం ఉంది. ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది ఘనత? ఎక్కడుంది సమాధానం? దేవుని. అందుకే దేవుని సన్నిధిని నిర్లక్ష్యపడకూడదు. చాలా మంది దేవుని సన్నిధి ఏం చేస్తారు? నిర్లక్ష్య పెట్టేస్తారు. ఇక్కడ చదువుకున్నాం కదా, నీవు నిజంగా ఘనత పొందాలి అంటే కనుక, నిజంగా నీవు దీవించబడాలి అంటే కనుక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపాలి. ఘనత ప్రభావాలు ఎక్కడున్నాయి? ఎంతో ప్రయాసపడి ఎంతో సంపాదించినా నీకు ఘనత రాదు. నీకు సమాధానం ఉండదు. నీకు నెమ్మది ఉండదు. నీవు నీ కుటుంబం సౌఖ్యంగా ఉండలేవు. సౌఖ్యంగా ఉండాలంటే నీకు బలం ఇచ్చిన, తెలివిచ్చిన, జ్ఞానం ఇచ్చిన, చక్కటి జీవితాన్ని ఇచ్చిన, నీకు చక్కటి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఇచ్చిన, చక్కటి చేతికనిచ్చిన ఆ దేవుని ఎప్పుడైతే ఘనపరుస్తావో అప్పుడే ఘనత ప్రభావాలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు జ్ఞానం ఇచ్చిన, బుద్ధిని ఇచ్చిన, వ్యాపారాన్ని ఇచ్చిన, చక్కటి కుటుంబాన్ని ఇచ్చిన, బిడ్డలు ఇచ్చిన, దేవుని మరిచిపోయి ఇష్టానుసారంగా లోకంలో భక్తిహీన గుడారంలో ఉంటే కనుక నీ ఘనత అనేది రాదు, సమాధానం అనేది రాదు. దేవుని స్తోత్రం కలిగిన తర్వాత వ్యర్థమైన వాటిని మనం వెంబడించకూడదంట. ఘనత కావాలంటే ఏం చేయకూడదు? వ్యర్థమైన వాటిని వెంబడించకూడదు. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచును. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అంతకుముందు 3వ ఇశ్రాయేలు చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచును. దేవుని స్తోత్రం చెప్తాం. యెహోషాపాతు ఎవరిని అనుసరించి నడుచుకోనంటే దేవుడైన యెహోవాని అనుసరించి, చెప్పండి గట్టిగా, బయలుదేవతలను అనుసరించి నడుచుకోలేదు. లోక ఆచారాన్ని అనుసరించి నడుచుకోలేదు. కేవలము దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకున్నాడు. దేవుని ఆజ్ఞను బట్టి యెహోషాపాతు నడుచుకున్నాడు. వ్యర్థమైన వాటిని ఆయన వెంబడించలేదు. అందరూ కళ్ళు మూసుకున్నారు. మన పాపాలను బట్టి మనం గంటలు పోగొట్టుకున్నప్పుడు మన అవమానానికి పాత్రలపై ఉండగా దేవుడే తన సొంత కుమారుడిని పంపించి మన అవమానానికి కారణమైన పాపాలను తొలగించి
మనకు రెట్టింపు ఘనత ఇచ్చి మనల్ని దీవించిన జవాబు దేవుడు కృపాసత్య సంపన్నుడు. నేడు మనం ఆయన ఆశ్రయిస్తే మనం ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే మనం అవమానం పొందుకున్నామో అక్కడే దేవుడు ఘనపరిచి స్థిరపరిచి నిన్ను నన్ను ఘనమైన వ్యక్తిగా ఈ సైన్యంలో పెడతాము. నీవు ఘనత పొందుకోవాలంటే దేవుని మందిరంలో గడపాలని నేర్చుకున్నాం. మనం ఘనత పొందుకోవాలంటే వ్యర్థమైన వాటిని వెంబడించకూడదని నేర్చుకున్నాం. మనం ఘనత పొందాలంటే